ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నిటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపడం మానేశాడా, ఆయన కోపించి వాత్సల్యం చూపకుండా, ఇలా ప్రశ్నిస్తూ 5 ప్రశ్నలు వేశాడు. ఈయన 5 ప్రశ్నలు వేశాడు. మొదటిది ఏంటంటే, ప్రభువు నిత్యం అంటే ఎల్లప్పుడూ విడిచిపెట్టేస్తాడా అనేది ప్రశ్న. నిజానికి ఈ కీర్తనలో, ఈ ప్రారంభంలో ఈయన చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే, కష్టం కలిగింది, నేను దేవుణ్ణి వెతికాను, కానీ దేవుడి దగ్గర నుంచి నాకు సరైన జవాబు దొరకలేదు. దేవుడి దగ్గర నుంచి నాకు సరైన జవాబు దొరకలేదు. నేను దేవుణ్ణి వెతికాను, దేవుని సహాయాన్ని కోరాను, కానీ నాకు సహాయం దొరకలేదు అన్నాడు. 2వ వచనంలో ఓదార్పు లేదు నాకు అన్నాడు, నిట్టూర్చాను అన్నాడు, కృంగిపోయాను అన్నాడు. 4వ వచనంలో పడుకొని నిద్రపోదామంటే నాకు నిద్ర కూడా రాలేదు, కలత చెందాను, బాధపడ్డాను అని చెప్తున్నాడు. 5వ వచనంలో పూర్వకాలపు ప్రారంభ దినాల్లో ప్రభువుతో నాకుండిన సన్నిహిత సంబంధాన్ని కనుక నేను ఆలోచన చేసుకున్నప్పుడు, నేను పాడిన పాట జ్ఞాపకం చేసుకున్నాను, హృదయంలో ధ్యానం చేసుకున్నాను, దేవుణ్ణి శ్రద్ధగా వెతికాను. ఆ టైంలో ఈయనకు వచ్చిన ప్రశ్నలు ఇవి. ఏమని? 7వ వచనంలో అన్నాడు, ప్రభువు నిత్యము విడిచిపెట్టేస్తాడా? నిజంగానే ఆయన నన్ను విడిచిపెట్టాడా? ఈయన మనసులో ఉన్న వేదన. దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, ఆయన నిత్యము విడనాడు వాడు కాడు అని చెప్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అన్నాడు. నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టను అన్నాడు. విడిచిపెట్టే ఉద్దేశం కానీ, విడిచిపెట్టే ఆలోచన కానీ అసలు నాకు లేనే లేదు అంటున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో ఉన్న భాగంలో ఈ మాటలు మళ్ళీ మనం తిరిగి చదువుతాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాసేవాడు కాదు. ఆ మాటనే హెబ్రీ పత్రిక రచయిత తిరిగి వాడుతున్నాడు అనమాట. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయంలో ఏదైతే చెప్పబడిందో అదే వాక్యాన్ని ఎత్తి హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు. మనుషులంగా మనకు కలిగిన కష్టంలో వెనువెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇంత కష్టం కలిగిందంటే దానికి గల కారణం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. భూమి మీద మనుషులు మనం జీవనం కోసమై పోరాటం చేస్తున్న వాళ్ళం, మనం బ్రతకడం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళం. మనం ఈ పోరాటంలో అసలు పోరాటమే లేకుండా బ్రతకాలి అంటే కుదరని పని. మనమే కాదు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి ఈ భూమి మీద బ్రతకటం కోసం పోరాడుతూనే ఉండాలి, పోరాటం చేయాలి. దాన్ని బైబిల్ ఏమంటుందంటే చాలా చక్కగా మంచి పదం వాడుతుంది. ఏంటంటే జీవన పోరాటము అన్నాడు. జీవన పోరాటం. మనం పొద్దున్నే లేచి పనికి వెళ్తాం. ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యవసాయం అయితే వ్యవసాయం, వ్యాపారం అయితే వ్యాపారం, కూలీ పని అయితే కూలీ పని. ఉదయాన్నే లేచి చేసే ఆ పనులను ఏమంటామనంటే జీవన పోరాటానికై చేసే పని. జీవనానికై పోరాటంలో ఒక భాగం ఏంటి? ఆ పని. మరి పోరాటం లేకపోతే ఎలాగా? జీవితమే ఒక పోరాటమైనప్పుడు
జీవితమే ఒక పోరాటమైనప్పుడు అవి కూడా మన జీవితంలో లేకుండా ఎలా ఉంటాయి? కానీ ఈయనేమనుకుంటాడంటే పూర్తిగా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? రెండవ మాట ఏమన్నాడంటే, ఆయనకి ఎన్నడూను కటాక్షింపడా, కనికరం చూపడా నా మీద. సరే, నెల అయింది, 2 నెలలు అయింది, సంవత్సరం అయింది, బాధపడుతున్నాను, సంవత్సరాల తరబడి రోగంతో బాధపడుతున్నాను, లేకపోతే సమస్యలతో బాధపడుతున్నాను, రకరకాలైన విషయాల్లో రకరకాలైన వాటిలతో నేను బాధపడుతున్నాను. అయితే దేవుడు నన్ను కటాక్షింపడా? ఈయన భక్తుడే. ఈ ప్రశ్నలన్నీ అడిగే వ్యక్తి ఎవరు? దేవుని యందు విశ్వాసం కలిగిన వాడే, దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఓ మంచి అభిప్రాయం కలిగిన వాడే. కానీ తనకు కలిగిన ఇబ్బందిలో ఎంతటి ఇబ్బంది అంటే, నిద్రపోదామన్నా కూడా అతనికి నిద్ర రాలేదు. మానసిక ఒత్తిడి అంటాం దాన్ని. అలాంటి ఒత్తిడిలో బాధపడుతున్నాడు. ఆయన నన్ను పూర్తిగా విడిచిపెట్టేశాడే ఏంటి? ఇక కటాక్షింపడా? దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 30వ కీర్తన 5వ వచనం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది అని అన్నాడు. ఒకవేళ దేవుడు నీ మీద, నా మీద, మన మీద కోపపడినా ఆ కోపం ఎంతసేపు ఉంటుందన్నాడు? నిమిషమే ఉంటుంది. ఒకవేళ ఆయన దయ చూపటం ప్రారంభిస్తే ఎంతకాలం, ఎంతసేపు దయ చూపుతాడు? ఆయుష్కాలం అంతా కూడా ఆయన మనకు దయ చూపుతాడు అని చెప్పాడు. 60వ కీర్తన 10వ వచనం. దేవా, నీవు మమ్ముని విడనాడి ఉన్నావు కదా, మనుష్యుల సహాయం వ్యర్థము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఈ 60వ కీర్తన ఈ 10వ వచనంలో, దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, బాధపడుతున్నాడు. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసావు కదా, నీవు బయలుదేరుట అంటే సహాయానికి మానేసావు కదా, కోపపడి కొట్టిన జాలి చూపేవాడు అనే మాటను జ్ఞప్తికి చేయటానికి ఈ మాటలు వాడుతున్నాడు. ఒకవేళ కోపపడినా తిరిగి ఏం చేస్తాడంటే ఆయన జాలి చూపుతాడు అంటున్నాడు. జాలి చూపే మనసున్న అత్యున్నతుడైన దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. మరో మాట, 3వ మాట, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిందా అంటున్నాడు. కృప లేకుండా మానిపోయిందా? అసలు కృపే లేకుండా పోయిందా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా. మనం చదువుతాం 136వ కీర్తనలో ఏం చదువుతాం? ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అనే మాటను చదువుతాం. మానిపోవటం ఎలా? ఎప్పుడు మానిపోతుంది కృప? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిరంతరము. అక్షరార్థమైన భక్తి చేస్తున్న కాలంలోనే నోవాహు యెహోవా కృపను పొందెను అని చదువుతాం. ధర్మశాస్త్ర కాలంలోనే దేవుడు కృప చూపడం ప్రారంభించాడు. అందుకే చాలాసార్లు మనం ఆలోచన చేసుకున్నప్పుడు కృప ఒక తరానికి సంబంధించింది కాదు, కృప ఒక కాలానికి సంబంధించింది కాదు, కృప అన్ని కాలాలకు సంబంధించింది. ఎందుకంటే పాత నిబంధన ప్రారంభంలోనే నోవాహుకు కృప చూపించాడు కదా దేవుడు. ఆ తర్వాత అనేక మంది జీవితాలలో కృప చూపించాడు కదా. కొత్త నిబంధనలో కూడా కృప గురించి అనేక విషయాలు చెప్పబడుతుంది. ఆయనే దేవుని కృపగా మన మధ్యలోకి దిగొచ్చాడు. ఆయనే కృప చూపించే విషయంలో దరిద్రుడిగా మారిపోయాడు. ఆయన తనను తానే కృప చూపించే విషయంలో అప్పగించుకున్నాడు. దావీదు గురించి మాట్లాడుతూ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, నా కృప దావీదుకు ఎన్నడూను దూరము చేయి. ఎన్నడూను దూరం చేయి. దావీదుకే కాదు, ప్రతి మనిషి జీవితంలో ఆయన కృప దూరం చేయడు. ప్రతి ఒక్కరి విషయంలో ఆయన తన కృపను దూరం చేయడు. కానీ దైవజనుని ప్రశ్నకు దేవుని వాక్యంలో జవాబులు మనం మాట్లాడుకున్నాం. దైవజనుడు వేస్తున్న ప్రశ్నకు
దేవుని వాక్యంలో చూస్తున్న జవాబులు. ఇంకా త్వరగా ముందుకెళ్దాం. ఆయన 4వ ప్రశ్న వేశాడు. ఆయన సెలవిచ్చిన మాట తరములకు తప్పిపోయేనా అంటున్నాడు. అంటే ఆయన చేసిన వాగ్దానాలు ఏమైనాయి అని ప్రశ్న అనమాట. ఒకవేళ ఆయన వాగ్దానాలన్నీ వట్టివైపోయాయా? మరి నాకెందుకు ఇలా జరుగుతుంది, వట్టివైపోయాయా అని ప్రశ్న అనమాట ఆయన అడుగుతున్న ప్రశ్న. నిజానికి అతని మనసులో ఉన్న వేదన ప్రశ్నల రూపంలో బయటకు వచ్చింది. సంఖ్యాకాండ 23వ అధ్యాయం 19వ వచనంలో మనం ఇలా చదువుతాం. అబద్ధమాడుటకు ఆయన ఎవరు కాదు, నరుడు కాదు, మనిషి కాదు. అంటే అబద్ధాలు ఎవరు బాగా ఆడతారు? మనుషులు. అందుకని ఆయన మనిషి కాదు అబద్ధాలు ఆడడానికి. మన జీవితంలో ఆయన చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మిత్రులారా, ఆలస్యమైన వాటిని నెరవేర్చడానికి సమర్థుడైన, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితి దాంట్లోనే మనం ఉండిపోయి ప్రభు మహోన్నతమైన తత్వాన్ని గుర్తించలేని వారిగా ఉండిపోతాం. కానీ దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తా ఉంది. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనంలో ఇలా అన్నాడు. ఆయన చేసిన వాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోదు అన్నాడు. ఆయన వాగ్దానాలు ఎన్ని చేశాడో వాటన్నింటిలో కూడా ఒక్కటి కూడా తప్పిపోదు అని అన్నాడు. తప్పిపోని వాగ్దానం చేయగలిగిన మంచి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి, తప్పిపోని వాగ్దానాలను చేయగలిగిన వాడు. ఒకవేళ మనం ఏదైనా వాగ్దానం చేసి తప్పిపోగలుగుతాం. కారణం ఏంటంటే ఇష్టం లేక ఒకసారి, సామర్థ్యం లేక మరొకసారి. అంటే చేసాము కానీ చేయగలిగే సామర్థ్యం లేదు కాబట్టి తప్పిపోదు. చేసాం కానీ మనసు మార్చుకున్న ఇష్టం లేదు. రకరకాల కారణాలు ఉంటాయి మనుషులు తప్పిపోవటానికి. కానీ దేవుడు సమర్థుడు కదా, సామర్థ్యం కలిగిన వాడు కదా, మాట తప్పని వాడు కదా. కనుక ఆయన వాగ్దానాలు ఏవి తప్పిపోవు. 5వ ప్రశ్న 9వ వచనంలో, దేవుడు కటాక్షింపమాని అంటే కటాక్షింపటం మానేశాడా? ఎలా మానేస్తాడు? ఈ మాట అనేటప్పుడు తన హృదయం తల్లడిల్లింది కాబట్టే కటాక్షింపటం మానేశాడా దేవుడు అంటూ ప్రశ్న వేస్తాడు. ఆ పై వచనాలను చూసుకున్నాం, ఆయన కటాక్షింపటం మానడు అని. 6వ మాట 9వ వచనంలోనే 2వ లైన్లో, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అన్నాడు. కోపించి వాత్సల్యత చూపకుండునా. 78వ కీర్తన 38వ వచనంలో అక్కడే చూడొచ్చు. అయితే ఆయన వాత్సల్యత చూపకుండునా అంటే దానికి జవాబు వెంటనే ఏమైనా ఉంది అక్కడ. ఆయన వాత్సల్యత ఎలాంటిది? సంపూర్ణమైన వాత్సల్యం. ఆయనలో అణువణువున నిండి ఉన్నది వాత్సల్యం లేక మమకారం, పదే పదాలు. ఆయన వాత్సల్య సంపూర్ణుడు అన్నాడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఇలా చెప్పుకుంటూ పోతే 116వ కీర్తన 5వ వచనంలో కూడా చూస్తాం. మన దేవుడు వాత్సల్యత గలవాడు అని ఇలా ప్రశ్నలు వేసుకుంటూ 7వ ప్రశ్న కూడా ఉంది. 7వ ప్రశ్న ఇక్కడ 10వ వచనం. అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను. ఎలా అనుకుంటున్నావు? 7వ మాట అది. ఇది ప్రశ్న కాదు, ఏమనుకుంటున్నాడు? మహోన్నతిని దక్షిణ హస్తం మార్పు నొందినట్టుకు నాకు కలిగిన శ్రమయే కారణం. కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి మనుషులు ఏమైపోతాం? మారిపోతాం. బైబిల్ ఏం చెప్తుంది ఆయన గురించి? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని వాడు, మార్పు లేనివాడు. ఆయన సంవత్సరములకు అంతం లేదు. గమనాగమనముల యందు ఉండు ఛాయ ఆయనలో లేదు, ఏదీ లేదు. ఆయన మారడు అని చెప్పబడింది. మారని దేవుడు ఆయన. కానీ ఈయన మనసులో ఏముంది అంటే నువ్వు మారిపోయావు అని అంటున్నాడు.
తర్వాత యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను మనసులోకి తెచ్చుకుందును. ఆ టైంలో వెంటనే ఏమని చేస్తున్నాడంటే గతంలో ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ ఏకరువు చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కార్యమంతా నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైంది. నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? మరో కొత్త ప్రశ్న వేశాడు. నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారు నీ ప్రజలను నీ విమోచించి ఉన్నావు. దేవా, జనములు నిన్ను చూచెదరు, జలములు నిన్ను చూచి దిగులు పడిన, అగాధ జలములు గజగజలాడిను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షం ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసింది, భూమి వణికి కంపించింది. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకై ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. నువ్వు మంచి కాపరివి అనే నిర్ణయానికి వచ్చావు. నువ్వు మంచి కాపరివి, నువ్వు కాపరిగా ఉండి ఇలా ఉండి వారిని నడిపించావు, ఇలా ఉండి వారిని సంరక్షించావు, ఇలా ఉండి వారిని పోషించావు. 19వ వచనంలో అంటాడు, నీ మార్గములు సముద్రంలో ఉండేను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు వాళ్ళు గుర్తించలేదు కానీ వాళ్ళ వెంటే నువ్వు ఉన్నావు. నేను ఈ క్షణాన్ని నేను గుర్తించడం లేదు కానీ నువ్వు నా వెంట ఉన్నావు. ఇది చివరికి ఆయన తేల్చిన సారాంశం. నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నా వెంట ఉన్నావు, నువ్వు నన్ను నడిపిస్తున్నావు అనే భావనకు వచ్చేసాడు. సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడేమో నువ్వు నా వెంట ఉన్నావు అనే భావనకు వచ్చాడు. సరిగ్గా అర్థం కానప్పుడు అన్ని ప్రశ్నలతో ఉండిపోయింది ఆయన జీవితం. ప్రశ్నలతోనే ఉండిపోతున్నామా? ఆయన అర్థం చేసుకుని స్తుతించగలుగుతున్నాం. పూర్వకాలం మన జీవితంలో ఎన్ని మేలు చేయలేదు, ఎన్ని ఉపకారాలు చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని చూసి దిగులు పడి, నిరాశపడి, నిరుత్సాహపడుతూ దేవుడే మారిపోయాడనే పరిస్థితి, దేవుడే మారిపోయాడు అనే ఆలోచన. ఇదివరకట్లాంటి దేవుడు కాదు ఆయన, ఇదివరకులాగా లేడు, మారిపోయాడు. కృప తగ్గిపోయింది, మానిపోయిందంట మొత్తానికి. అది గాయమా మానిపోవటానికి? కృప మానిపోయింది, కటాక్షింపటం మానేశాడు అంటూ మాట్లాడు. చివరికి ఆయన గొప్ప లాజిక్ చెప్పింది ఏంటంటే, అసలు సముద్రంలో కూడా నువ్వు ఉన్నావు, నడిచి వచ్చావు వాళ్ళ వెంట, వాళ్ళు గుర్తించలేదు. ఈరోజు నాతో కూడా నువ్వు ఉన్నావు, నేను నిన్ను గుర్తించలేకపోయాను. నువ్వు ఒక మంచి కాపరివి కాబట్టి ఆ రోజు వాళ్ళందరూ సంరక్షించి క్షేమంగా నడిపించగలిగావు. నువ్వు మంచి కాపరివి, సంరక్షించగలిగే కాపరివి అనే భావనకు వచ్చి ఆయన స్తుతించడం ప్రారంభించాడు. అర్థమైనప్పుడు స్పందించేది, అర్థం కానప్పుడు స్పందించేది అంటూ మాటికి చాలాసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాను ఈ విషయాన్ని. దేవుణ్ణి పరిపూర్ణమైన పద్ధతిలో అర్థం చేసుకున్నప్పుడు ఎలా అర్థం చేసుకోగలిగాడు ఆయన మాత్రం? పూర్వకాలపు ఆయన క్రియలను తన జీవితంలో కావచ్చు, అంతకుముందు ఇశ్రాయేలీల జీవితంలో కావచ్చు, దేవుడు చేసిన క్రియలన్నింటినీ ధ్యానం చేస్తూ వచ్చాడు. ఆ క్రియలన్నింటినీ ఆలోచన చేస్తూ వచ్చాడు. వాటిని ఆలోచన చేస్తూ వచ్చిన తర్వాత అప్పుడుకి ఒక వెలుగు, ఒక గ్రహింపు అతనిలో కలిగింది. మనలో కూడా దేవుని గురించిన గ్రహింపు వాక్యపు విశ్లేషణ ద్వారా, వాక్యపు వివరణ ద్వారా, వాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దేవుని గురించిన సరైన గ్రహింపు మనకు. కాబట్టి ఆయన ఒక గ్రహింపులోకి వచ్చి ప్రభుని స్తుతించేవాడిగా మారిపోయాడు. ప్రశ్నించేవాడు కాస్త స్తుతించేవాడిగా మారిపోయాడు. ప్రశ్నించేవారిగా ఉండకూడదు, దేవుడు స్తుతించేవారిగా ఉందాం, ఆయన మహింపరిచేవారిగా ఉందాం. దేవుడు గొప్ప కృప మనకు దయచేయండి. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.